హలో ఎవ్రీవన్. సో, ఈరోజు మెడివల్ హిస్టరీలో భాగంగా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ముఘల్ ఎంపైర్ అనమాట. ఓకే. సో, ప్రీవియస్ క్లాసెస్లో భాగంగా వీ హ్యావ్ డన్ మోడర్న్ హిస్టరీ క్లాసెస్, ఇంకా తెలంగాణ మూమెంట్ బేస్డ్ మెనీ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. వన్స్ గో త్రూ ద క్లాసెస్, ఓకే, డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది. దట్టు టాపిక్ మీద క్లారిటీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఓకే, టాపిక్ వాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ సింపుల్ అండ్ క్లియర్, ఇంకా విత్ నీట్ హ్యాండ్ రైటింగ్ అనమాట. ఓకే. సో, మీకు క్లియర్గా అర్థమవుతుంది కూడా టాపిక్ కూడా. ఓకే, ఒక్కసారి క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. ఓకే. సో, వీడియోస్ ఏమైనా లెంతీగా ఉంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ యూ విల్ గెట్ ద క్లారిటీ ఆన్ టాపిక్. ఓకే. సో, మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపొచ్చు అనమాట, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు డూ మోర్ వీడియోస్. ఓకే. సో, ఇంకా డిలే చేయకుండా విల్ గో టు ద టాపిక్. ఓకే. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ముఘల్ ఎంపైర్లో భాగంగా ద రూలర్ బాబర్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే. సో, మనం బాబర్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మెయిన్గా మనకి ముఘల్ రూలర్లో భాగంగా ద ఫౌండర్ ఆఫ్ ద ముఘల్ ఎంపైర్ వచ్చేసి ఎవరంటే మనకి ఇక్కడ బాబర్. ఓకే. సో, మనకి ఏంటంటే ద గ్రేట్ ముఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో దానికి ఎస్టాబ్లిష్మెంట్ చేసింది మనకి బాబర్ ఇక్కడ. ఓకే. సో, బాబర్ యొక్క ఒరిజినల్ నేమ్ చూసుకుంటే బాబర్ అనేది అఫీషియల్ నేమ్ అనమాట. ఓకే. ఆయన యొక్క బిఫోర్ నేమ్ చూసుకుంటే జహరుద్దీన్ మహ్మద్ బాబర్. ఓకే. జహరుద్దీన్ మహ్మద్ బాబర్. ఓకే. సో, ఆ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, జహరుద్దీన్ మహ్మద్ బాబర్. ఓకే. సో, ఏంటంటే మనకి మిడివల్ హిస్టరీలో భాగంగా కింగ్స్ యొక్క మనము టైటిల్స్ కానీ వాళ్ళ యొక్క డిఫరెంట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, బాబర్ ఏదైతే ఉందో దట్ వాస్ అన్ అఫీషియల్ నేమ్, బట్ జహరుద్దీన్ మహమ్మద్ ఏదైతే ఉందో దట్ వాస్ హిస్ ఒరిజినల్ నేమ్ అనమాట. ఓకే. సో, ఓకే, హీ వాజ్ బర్న్ ఇన్ 1483 ఫర్గానా ఇన్ అందీజాన్ అనమాట. సో, ఏదైతే మనం ఉజ్బెకిస్తాన్లో సెంట్రల్ ఏషియన్ పార్ట్లో భాగంగా, ఓకే, ఏదైతే ఫర్గానా ఉందో అక్కడ తను 1483లో జన్మించడం జరుగుతుందనమాట. ఓకే. సో, వీళ్ళ యొక్క ఫాదర్ అండ్ మదర్ చూసుకుంటే ఏంటంటే మనకి తైమూర్ అండ్ చెంగిస్ ఖాన్, ఎవరైతే మనము మంగోల్ రూలర్స్, ఎవరైతే సక్సెస్ఫుల్ టు గ్రేట్ రూలర్స్ హూ రోల్డ్ ఓవర్ సెంట్రల్ ఏషియా. ఓకే. వాళ్ళ యొక్క సక్సెసర్స్గా మనము వీళ్ళని బాబర్ని చూడొచ్చు అనమాట. ఓకే. సో, ఈ బాబర్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ బర్న్ ఇన్ 1483 ఇక్కడ ఉజ్బెకిస్తాన్లో ఉన్న సిటీ అనమాట. ఇది ఫర్గానా అనే సిటీలో జన్మించడం జరుగుతుందనమాట. ఓకే. సో, మరి ఎవరు ఈ బాబర్ అని చూసుకుంటే మనకి ఇక్కడ తైమూర్ అండ్ చెంగిస్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, ఓకే, టు గ్రేట్ మంగోల్ రూలర్స్, ఓకే, హూ వేర్ రూలింగ్ ద సెంట్రల్ ఏషియా. ఓకే. వీళ్ళు ఏంటంటే తైమూర్ ఇంకా చెంగిస్ ఖాన్ ఎవరైతే ఉన్నారో దే వర్ రూలింగ్ ద సెంట్రల్ ఏషియా సక్సెస్ఫుల్లీ అనమాట. ఓకే. సో, వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్గా మనము 5th జనరేషన్గా బాబర్ని చూడొచ్చు అనమాట. ఓకే. సో, ఇక్కడ తైమూర్ మంగోల్ రూలర్ హూ వేర్ రూలింగ్ సెంట్రల్ ఏషియా అని చెప్పాను కదా. ఓకే. సో, సెంట్రల్ ఏషియాలో భాగంగా ఏదైతే సామర్కాండ్ అనే ప్లేస్ ఉందో, ఓకే, తైమూర్ వాజ్ రూలింగ్ ద సామర్కాండ్ విత్ ద క్యాపిటల్ ఉజ్బెకిస్తాన్. ఓకే. సో, ఉజ్బెకిస్తాన్ని క్యాపిటల్గా చేసుకుంటూ సామర్కాండ్ అనే రీజియన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సెంట్రల్ ఏషియాలో భాగంగా తను రూలింగ్ చేస్తూ ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే. బై ఎవరు? తైమూర్. ఓకే. సో, ఇక్కడ నేను చెప్పాను కదా, బాబర్ వాజ్ అండ్ సక్సెసర్ ఆఫ్ తైమూర్ అండ్ చెంగిస్ ఖాన్ యొక్క జనరేషన్స్ చూసుకుంటే ఏంటంటే మనకి, సో ఏంటంటే బాబర్ని మనము ఏ రేస్ కింద కన్స్ట్రక్ట్ చేస్తామనంటే చౌతాయ్ టర్కిష్ రేస్ కింద చూడొచ్చు అనమాట మనం. ఓకే. ఎందుకంటే హీఈస్ ద సక్సెసర్ ఆఫ్ తైమూర్ అండ్ చెంగిస్ ఖాన్ యొక్క సక్సెసర్స్ కాబట్టి, నెక్స్ట్ జనరేషన్స్ కాబట్టి మనము, సో హీ బిలాంగ్ టు ద చౌతాయ్ టర్కిష్ రేస్. ఓకే. సో, వీళ్ళ యొక్క మొఘల్స్ యొక్క నేటివ్ ప్లేస్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ మనము ఉజ్బెకిస్తాన్లో సెంట్రల్ ఏషియాలో పార్ట్లో భాగంగా మనము ఉజ్బెకిస్తాన్లో చూడొచ్చు అనమాట వీళ్ళ యొక్క నేటివ్ ప్లేస్. ఓకే. సో, ఇక్కడ తైమూర్ రూలర్ ఎవరైతే ఉన్నారో మంగోల్ రూలరు, ఓకే, తను ఏంటంటే మనకి నార్త్ ఇండియాలో హీ ఇన్వేడెడ్ ఇన్ 1398. ఓకే. 1398లో మనకి ఇండస్ రివర్ అనేది ఉంది కదా, సో అక్కడ వరకు తను ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. ఓకే. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ తుగ్లక్ డైనెస్టీ, మనము ఢిల్లీ సల్తనెట్లో భాగంగా తుగ్లక్ డైనెస్టీ గురించి చూసుకుంటాం కదా. సో, తుగ్లక్ డైనెస్టీలో లాస్ట్ రూలర్ ఎవరైతే ఉన్నారో
ఓకే. సో, ఆయన పీరియడ్‌లో ఈయనేంటంటే మనకి నార్త్ ఇండియాలో భాగంగా ఇన్వెన్షన్ చేయడం జరిగిందనమాట బై తైమూర్ ఆన్ 1398. హీ వాస్ సక్సెస్‌ఫుల్. కాకపోతే ఏంటంటే హీ డోంట్ హావ్ ఎ ఇంటెన్షన్ టు రూల్ ఇండియా అనమాట. ఆయన యొక్క కింగ్డమ్ ఏదైతే ఉందో హీ డోంట్ వాంట్ టు ఎక్స్‌పాండ్ టువర్డ్స్ ఇండియా అనమాట. సో, ఏంటంటే తను వెనక్కి తిరగడం జరుగుతుందనమాట. ఓకే. వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది టు హిస్ నేటివ్ ప్లేస్ ఆఫ్ సెంట్రల్ ఏషియాలో భాగంగా ఆయన నేటివ్ కింగ్డమ్ ఏదైతే ఉందో ఓకే. సో, ఏంటంటే మనము ఇక్కడ తైమూర్ ఎవరైతే ఉన్నారో 1398లో భాగంగా హీ ఇన్వైటెడ్ ఇండియా, నార్త్ ఇండియాకి వచ్చి ఇన్వైట్ చేయడం జరుగుతుంది డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ ఆఫ్ ఢిల్లీ సల్తనట్. ఓకే. మనం మొఘల్ ఎంపైర్ కంటే ముందు ఏదైతే మిడివల్ హిస్టరీలో భాగంగా ఢిల్లీ సల్తనట్ గురించి చూసుకుంటాం కదా. సో, డ్యూరింగ్ ఢిల్లీ సల్తనట్ పీరియడ్లో లాస్ట్ తుగ్లక్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన పీరియడ్లో తైమూర్ ఇన్వైట్ చేయడం జరిగింది. హీ వాజ్ సక్సెస్ఫుల్ బట్ హీ డోంట్ హ్యావ్, ఆయనకి ఏంటంటే ఇండియాలో రూలింగ్ చేయాలనే ఇంటెన్షన్ లేకపోవడం వల్ల తను ఏంటంటే హీ వెంట్ బ్యాక్ టు సెంట్రల్ ఏషియా. ఓకే. సో, ఆఫ్టర్ తైమూర్ బాబర్ యొక్క ఫాదర్ ఓకే. బాబర్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఉమేర్ షేక్ మిర్జా అనమాట. వాళ్ళ ఫాదర్ పేరు ఎవరు? ఉమేర్ షేక్ మిర్జా. ఓకే. వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే సెంట్రల్ ఏషియాలో భాగంగా తను ఏంటంటే ఇండిపెండెంట్ డిక్లేర్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. ఆఫ్టర్ తైమూర్. ఓకే. సో, దాని తర్వాత ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ఓకే స్టార్టెడ్ రూలింగ్ విత్ ఫర్గానా సిటీని ఫర్గానా సిటీని రూల్ చేయడం జరిగిందనమాట. ఎవరు? బాబర్ యొక్క ఫాదర్ ఇన్ సెంట్రల్ ఏషియా. ఓకే. ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ చనిపోయారో ఓకే ఇన్ 1494 అనమాట. సో, బాబర్ అప్పుడు ఓన్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 ఇయర్స్ అనమాట. సో, బాబర్ ఏంటంటే మనకి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు హీ వాజ్ జస్ట్ 11 ఇయర్స్ అనమాట. ఓకే. సో, ఇన్ 1494 హీ వాజ్ బికేమ్ ద రూలర్ ఆఫ్ ఫర్గానా. ఓకే. హీ వాజ్ జస్ట్ 11 ఇయర్స్ డ్యూ టు హిస్ మైనర్ అనమాట. సో, అప్పుడు ఏంటంటే తను మైనర్గా ఉండి రూల్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, ఫర్గానా ఉంది కదా. సో, ఫర్గానా యొక్క క్యాపిటల్ సిటీ చూసుకుంటే మనకి ఇక్కడ అందిజాన్. ఓకే. అందిజాన్ అని చెప్పాను కదా. సో, ఇక్కడ ఏంటంటే బాబర్ స్టార్టెడ్ హీస్ రూలింగ్ ఆఫ్టర్ హిస్ ఫాదర్ యాజ్ ఫర్గానా ఇస్ ఎ సిటీ ఇన్ అందిజాన్ అనే క్యాపిటల్ సిటీలో భాగంగా ఫర్గానా అనే ప్లేస్కి హీ బికెమ్ ద రూలర్. ఓకే. సో, ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 ఇయర్స్. ఓకే. దాని తర్వాత ఏంటంటే ఈ ఆల్మోస్ట్ మనకి చాలా వాళ్ళ యొక్క ఆల్మోస్ట్ ఈ గాట్ కంట్రోల్ ఓవర్ సామర్కాండ్. ఓకే. సామర్కాండ్ ఏదైతే ప్రీవియస్గా నేను చెప్పాను కదా సెంట్రల్ ఏషియాలో భాగంగా. సో, ఫర్గానా కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ సెంట్రల్ ఏషియా. ఓకే. సో, ఫర్గానాతో పాటు కొన్ని రీజియన్స్ కూడా తను ఆక్యుపై చేసుకోవడం జరిగిందనమాట. ఓకే. సో, డ్యూ టు ఏంటంటే మనకి సివియర్ అటాక్స్ అంటే డ్యూ టు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఏవైతే తను వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ సామర్కాండ్ ఏదైతే ఉందో దాన్ని యూనో తన హోల్డ్‌లో పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తాడనమాట. డ్యూ టు హిస్ మైనర్‌షిప్. తను మైనర్‌గా ఉండడం వల్ల ఏంటంటే ఆ యొక్క ప్లేసెస్ ఫర్గానా ఇన్ సామర్కాండ్ రీజియన్‌లో ఏదో సెంట్రల్ ఏషియాలో భాగంగా ఏవైతే రూలింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటిని తను కోల్పోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏదైతే నేటివ్ ప్లేస్ ఏదైతే ఉందో తనేంటంటే చాలా ప్రయత్నిస్తాడనమాట టు అతని యొక్క కంట్రోల్‌లో ఉండడానికి. బట్ డ్యూ టు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు సెవెరల్ ఇంటరెస్ట్స్ వల్ల ఏంటంటే తనేంటంటే ఆ యొక్క రూలింగ్ కింగ్డమ్స్‌లో తన యొక్క క్యాపబిలిటీని కోల్పోవడం జరుగుతుందనమాట. లేటర్ హీ షిఫ్టెడ్ టువర్డ్స్ కాబూల్ అనమాట. ఓకే. మనం ఆఫ్ఘనిస్తాన్‌లో భాగంగా కాబూల్‌ని చూస్తామనమాట. ఓకే. ఇన్ 1504. ఓకే. సో, ఫస్ట్ ఆయన క్యాప్చర్ చేసుకున్న కింగ్డమ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫర్గానా అనమాట. సెకండ్ కాబూల్. థర్డ్ వచ్చేసి ఏంటంటే ఇండియా వైపు రావడం జరుగుతుందనమాట. ఓకే. సో, కాబూల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1504. ఓకే. సో, హీ రూల్డ్ ఎక్స్ట్రీమ్లీ ఆఫ్టర్ ఎప్పుడైతే ఈ సామర్కాండ్ ఫర్గానా రీజియన్స్ కోల్పోవడం జరుగుతుందో లేటర్ హీ స్టార్టెడ్ రూలింగ్ విత్ కాబూల్ అనమాట. కాబూల్ ప్లేస్ నుంచి ఆయన యొక్క రూలింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అరౌండ్ 20 ఇయర్స్ వరకు తను సక్సెస్ఫుల్గా రూలింగ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, నెక్స్ట్ తర్వాత ఏంటంటే అతని యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో హీ షిఫ్టెడ్ టువర్డ్స్ ఇండియా అనమాట. ఓకే. సో, డ్యూరింగ్ హిస్ పీరియడ్ ఎప్పుడైతే తన యొక్క పీరియడ్ వెన్ హీ స్టార్టెడ్ ఇన్వేడింగ్ ఇండియా. సో, అప్పుడు ఆ టైంలో చూసుకుంటే ఏంటంటే మన ఇండియాలో నార్త్ ఇండియాలో రూలింగ్ చేసేది ఎవరంటే మనకి ఢిల్లీ సుల్తానేట్లో భాగంగా లాస్ట్ డైనాసిటీ ఆఫ్ లోధి డైనాసిటీలో భాగంగా మనకి ఇబ్రహీం లోడి ఓకే తను రూలింగ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే.
ఎప్పుడైతే బాబర్ వాంటెడ్ టు షిఫ్ట్ ఇట్స్ ఇంటెన్షన్ టువర్డ్స్ ఇండియా అని చెప్తున్నాను కదా! సో, అప్పుడేంటంటే మనకి సో, ఇండియాలో భాగంగా మనకి నార్త్ ఇండియాలో రూలింగ్ చేసేది ఎవరంటే మనకి ఇబ్రహీం లోడి. ఓకే. సో, ఏదైతే మనకు ఢిల్లీ సల్తనేట్‌లో భాగంగా లాస్ట్ డైనాసిటీ మనం చూసుకుంటే ఏంటంటే లోడి డైనాసిటీ అనమాట. ఓకే. దాంట్లో లాస్ట్ రూలర్ చూసుకుంటే మనకి ఇబ్రహీం లోడి అనమాట. ఓకే. సో, తనేంటి ఇబ్రహీం లోడి ఎవరు? హీ వాజ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనమాట. ఓకే. సో, ఎప్పుడైతే ఈ ఢిల్లీ సుల్తానేట్ యొక్క పీరియడ్ సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుందో, ఓకే. లోధి డైనాస్టీ యొక్క పీరియడ్ యూ నో జరుగుతుంది కదా! ఆ పీరియడ్‌లో ఏంటంటే ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ అనమాట. వాళ్ళ మధ్యలోనే ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ రావడం జరుగుతుందనమాట. ఫర్ ద కేస్ ఆఫ్ కింగ్‌షిప్ అనమాట. ఓకే. ఏదైతే వాళ్ళ యొక్క ఆ కింగ్డమ్స్‌ని ఆక్యుపై చేయడానికి ఎప్పుడైతే ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయో, ఓకే. ఇబ్రహీం లోడి వర్సెస్ ఇంకేంటంటే, ఇంకా మిగతా రూలర్స్ ఎవరైతే కాంటెంపరరీ రూలర్స్ ఉన్నారో ఎట్ ద పీరియడ్ ఆఫ్ రూలింగ్ ఆఫ్ ఇబ్రహీం లోడి పీరియడ్‌లో, సో, వాళ్ళేంటంటే బాబర్‌ని ఇన్వైట్ చేయడం జరుగుతుందనమాట. టు ప్రొవైడ్ హిస్ సపోర్ట్ టు దెమ్ అగైన్స్ట్ ఇబ్రహీం లోడి. ఓకే. సో, వాళ్ళెవరో చూసుకుంటే మనకిక్కడ దౌలత్ ఖాన్ లోడి, రాణా సంగ్రామ్ సింగ్ ఆఫ్ మేవార్. ఓకే. దౌలత్ ఖాన్ లోడి, రాణా సంగ్రామ్ సింగ్ ఆఫ్ మేవార్ వీళ్ళెవరైతే ఉన్నారో, ఓకే. సో, దౌలత్ ఖాన్ లోడి ఎవరైతే ఉన్నారో హీ వాస్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ అనమాట. ఓకే. అండ్ రాణా సంగ్రామ్ సింగ్ ఆఫ్ మేవార్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో దే వేర్ కాల్డ్ బాబర్ ఎగెనిస్ట్ ఇబ్రహీం లోడి అనమాట. ఓకే. సో, ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఇన్వైట్ చేయడం జరుగుతుందో బాబర్‌ని ఎగెనిస్ట్ ఇబ్రహీం లోడి. ఓకే. సో, అది తనకు ఒక ఛాన్స్‌గా భావించి హీ ఇన్వైటెడ్ ఇండియా అనమాట. ఓకే. సో, దట్ వాస్ హ్యాపెండ్ యాస్ అన్ ఇబ్రహీం లోడి వర్సెస్ బాబర్ చూసుకుంటే ఏంటంటే మనకి బ్యాటిల్ ఆఫ్ పానిపట్‌ని చూడొచ్చు. దట్ ఈస్ ఆన్ 1526, 21st ఏప్రిల్. ఓకే. సో, దీంట్లో సక్సెస్‌ఫుల్‌గా ఏంటంటే బాబర్ విన్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, విత్ థాట్ బాబర్ స్టార్టెడ్. ఓకే. బాబర్ యొక్క మనము ఏంటంటే ఈయన మొఘల్ ఫౌండర్ అండ్ మొఘల్ ఎంపైర్ యొక్క ఫౌండేషన్ లీడ్ చేయడం జరిగిందనమాట. విత్ ద బ్యాటిల్ ఆఫ్ పానిపత్. ఓకే. దట్ ఈస్ ఆన్ విచ్ ఈస్ హ్యాపెండ్ ఆన్ 21st ఏప్రిల్ ఇంకా 1526లో భాగంగా మనం బ్యాటిల్ ఆఫ్ పానిపట్‌ని చూడొచ్చు. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ ఇంకా ఎవరెవరి మధ్యలో ఈ బ్యాటిల్ జరిగిందో చూడాలనమాట. ఖచ్చితంగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఏంటంటే బాబర్ ఎందుకు మన ఇండియాని సో, దో హీ సక్సెస్‌ఫుల్లీ రూలింగ్ ఓవర్ సెంట్రల్ ఏషియాలో భాగంగా మన ఫర్గానా ఇంకా నెక్స్ట్ కాబుల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్సెస్‌ఫుల్‌గా రూలింగ్ చేస్తున్నాడు కదా! వై హీ షిఫ్టెడ్ టువర్డ్స్ ఇండియా అనంటే ఎప్పుడైతే మన ఇండియా యొక్క ఇమ్మెన్స్ వెల్త్, ఓకే. ఇమ్మెన్స్ వెల్త్ ఏదైతే ఉందో, ఓకే. అండ్ ఎప్పుడైతే ఈ కాంటెంపరరీ రూలర్స్ ఎవరైతే ఉన్నారో దే వేర్ కాల్డ్ ఇన్వైటెడ్ హిమ్ కదా! సో, ఈ షిఫ్టెడ్ హిస్ ఇంటెన్షన్ టువర్డ్స్ ఇండియా అనమాట. ఓకే. అక్కడ మన ఇండియాలో ఉన్న వెల్త్‌ని లూట్ చేయడమే కాకుండా ఏంటంటే హీ వాంటెడ్ టు ఎక్స్‌పాండ్ హిస్ కింగ్డమ్ అనమాట. ఓకే. సో, ప్రీవియస్‌గా మనకి వాళ్ళ యొక్క మనకి తైమూర్ రూలర్ ఎవరైతే మంగోల్ రూలర్ అని చెప్పాను కదా! దో దే ఇన్వైటెడ్ అప్ టు నార్త్ ఇండియా. బట్ వాళ్ళకేంటంటే వాళ్ళ యొక్క కింగ్డమ్‌ని ఇండియాలో ఎక్స్‌పెండ్ చేయాలనే ఇంటెన్షన్ లేదు కాబట్టి దే వెంట్ బ్యాక్ అనమాట. బాబర్ ఏంటంటే హీ వాంటెడ్ టు ఎక్స్‌పాండ్ హిస్ కింగ్డమ్. ఓకే. సో, దట్ గేవ్ ఛాన్స్ యాస్ అన్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్‌లో భాగంగా ఆ ఛాన్స్ అతనికి దొరికింది. అండ్ దెన్ హీ బికేమ్ ద సక్సెస్‌ఫుల్ అనమాట. ఓకే. సో, మనం ఏంటంటే బాబర్ పీరియడ్‌లో భాగంగా ఒక 3-4 బ్యాటిల్స్‌ని చూసుకుంటాము. సో, దాంట్లో ఫస్ట్ బ్యాటిల్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఓకే. సో, విచ్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద ముఘల్ ఎంపైర్ ఇన్ నార్త్ ఇండియా. ఓకే. ఇక్కడ ఇబ్రహీం లోడి చూసుకుంటే మనకి సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనమాట. సో, దాని తర్వాత బాబర్ క్యాప్చర్ చేయడం జరుగుతుంది అండ్ హీ స్టార్టెడ్ రూలింగ్. సో, బ్యాటిల్స్ ఆఫ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాబర్ ఏవైతే యుద్ధాలు జరిగాయో అవి చూసుకుంటున్నాం కదా! సో, దాంట్లోని భాగంగానే మనం ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ చూసాము. ఓకే. విచ్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద మొఘల్ ఎంపైర్. ఓకే. సో, ఏంటంటే దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఆఫ్ కాన్వా ఇన్ 1527. ఓకే. ఎవరెవరి మధ్య జరిగింది? బాబర్ వర్సెస్ రన్ సంగా ఆఫ్ రాజ్‌పుట్ రూలర్ అనమాట. ఓకే. ఎక్కడ? సో, మేవార్ అనంటే కాన్వా అనే విలేజ్ ఉంది కదా! సో, రణసంగ రూలర్ ఆఫ్ మేవార్. ఓకే. సో, కాన్వా అనేది ఏంటంటే విలేజ్ ఇన్ నియర్ ఫతేపూర్ సిక్రీ ఇన్ రాజస్థాన్‌లో భాగంగా మనము కాన్వా అనే విలేజ్‌ను చూడొచ్చనమాట. ఓకే. సో, ఏంటంటే ఇక్కడ బాబర్ వర్సెస్ రణసంగ రాజ్‌పుట్ రూలర్ ఎవరైతే ఉన్నారో సిసోడియా రూలర్ అనమాట అతను. ఓకే. వీళ్ళిద్దరి మధ్యన
ఈ బ్యాటిల్ జరగడం జరుగుతుందనమాట. బ్యాటిల్ ఆఫ్ కాన్వా ఇన్ 1527. సో, సక్సెస్‌ఫుల్‌గా బాబర్ విన్ అవ్వడం జరుగుతుందనమాట. దీంట్లో బాబర్ విన్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే బాబర్ ఈ బ్యాటిల్ ఆఫ్ కాన్వాలో తను విక్టరీ అవ్వడం జరుగుతుందో, ఓకే. తను విన్ అవ్వడం జరుగుతుందో, ఓకే. సో, తన యొక్క మొఘల్ ఎంపైర్‌కి ఒక స్ట్రాంగ్ బేస్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. ఒకవేళ తను బ్యాటిల్ ఆఫ్ కాన్వాలో ఓడిపోయి ఉంటే హీ మైట్ రిమైండ్ యాజ్ అన్ ఒక సెంట్రల్ ఏషియన్ ఇన్వేడర్గా మాత్రమే మనం చూసేవాళ్ళం. బట్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా హీ వన్ బ్యాటిల్ ఆఫ్ పాన్పట్ని విన్ అవ్వడమే కాకుండా బ్యాటిల్ ఆఫ్ కాన్వాలో కూడా విన్ అవ్వడం జరిగిందో, ఓకే. తను ఏంటంటే మొఘల్ ఎంపైర్ని ఒక ఫర్మ్ బేస్గా స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. అండ్ హీ గాట్ కాన్ఫిడెన్స్ దట్ ఓకే తనకి ఏంటంటే నార్త్ ఇండియా మీద తన యొక్క కంట్రోల్ పెరగడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇంకా నెక్స్ట్ బ్యాటిల్ చూసుకుంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఇక్కడ మన నార్త్ ఇండియాలో భాగంగా ఫస్ట్ బ్యాటిల్ వచ్చేసి మనం ఇక్కడ ఢిల్లీలో చూసాము. సో, హీ వన్ ఓవర్ ఢిల్లీలో విన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ సో, కాన్వా విలేజ్ ఏదైతే ఉందో నియర్ ఫతేపూర్ సిక్రీ ఇన్ రాజస్థాన్ అనమాట. సో, ఇక్కడ రాజపుట్ రణసంగయ్య రూలర్ ఎవరైతే ఉన్నారో, సిసోడియా రూలర్ ఎవరైతే ఉన్నారో తనను కూడా డిఫీట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రూలింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ నెక్స్ట్ బ్యాటిల్ చూసుకుంటే బ్యాటిల్ ఆఫ్ చందేరి ఇన్ 1528. ఓకే. సో, బాబర్ వర్సెస్ మెడ్నీ రాయ్ రూలర్ ఆఫ్ చందేరి అనమాట. ఓకే. మెడ్నీ రాయ్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ ద రూలర్ ఆఫ్ చందేరి. ఓకే. సో, చందేరి అనేది ఎక్కడుంది మధ్యప్రదేశ్లో భాగంగా ఒక ప్లేస్ అనమాట. ఓకే. సో, ఇక్కడ కూడా బాబర్ విన్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఈ బ్యాటిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి యొక్క ఇయర్, ప్లేసెస్ అండ్ ఈ రూలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాబర్ చూసుకుంటే మనకి బ్యాటిల్ ఆఫ్ గాగ్రా ఇన్ 1529. ఓకే. సో, ఏంటంటే బిట్వీన్ ఎవరు మహమ్మద్ లోడి వర్సెస్ బాబర్. బిట్వీన్ మహమ్మద్ లోడి. ఈ మహమ్మద్ లోడి ఎవరైతే ఉన్నారో హీ వాజ్ ద బ్రదర్ ఆఫ్ ఇబ్రాహిం లోడి. ఓకే. మనం లోడి డైనాసిటీలో భాగంగా మనం ఇబ్రాహిం లోడి చూసాం కదా. సో, తన యొక్క బ్రదరే వచ్చేసి ఏంటంటే మనకి మహమ్మద్ లోడి అనమాట వర్సెస్ బాబర్. సో, దీంట్లో కూడా మనకి బాబర్ విన్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, బ్యాటిల్ ఆఫ్ గాగ్రా ఏదైతే ఉందో, ఓకే, నియర్ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ గంగేస్ రివర్ చూడొచ్చు అనమాట మనము ఈ ప్లేస్. ఓకే. సో, ఏంటంటే విత్ దిస్ బ్యాటిల్ హీ ఎండెడ్ ద ఆఫ్ఘాన్స్ యొక్క పవర్ని ఎండ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. లోధి డైనాసిటీ ఎవరైతే రూల్ చేశారో, సూడ్ డైనాసిటీ కావచ్చు, లోడి డైనాసిటీ కావచ్చు, ఓకే, ఆ యొక్క రూలింగ్ కింగ్డమ్స్ చేస్తున్న వాళ్ళని మనం ఏంటంటే ఆఫ్ఘాన్ రూలర్స్ అని అంటాం అనమాట. సో, ఎప్పుడైతే మహమ్మద్ లోడిని ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ గాగ్రాలో భాగంగా డిఫీట్ చేయడం జరుగుతుందో విత్ దట్ ఎండెడ్ ద రూల్ ఆఫ్ ఆఫ్ఘాన్ పవర్ అనమాట. ఓకే. విత్ దట్ సక్సెస్ఫుల్గా ఒక ముఘల్ ఎంపైర్ యొక్క ఫౌండేషన్ని లేట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇప్పుడైతే ఈయనకి ఓవరాల్గా నార్త్ ఇండియాలో భాగంగా హీ గాట్ కంట్రోల్ ఓవర్ ద సర్టన్ ప్లేసెస్ ఇన్ నార్త్ ఇండియా కదా. సో, ఏంటంటే తను కంప్లీట్గా హీ ఎస్టాబ్లిష్డ్ మొఘల్ ఎంపైర్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ని బిల్డ్ చేయడం జరుగుతుందనమాట. దో వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ చూసుకుంటే మనం ఫర్గానా, సెంట్రల్ ఏషియాలో భాగంగా ఫర్గానా అని చూడొచ్చు అనమాట. బట్ ఏంటంటే దో హీ వాజ్ బర్న్ ఇన్ 1483లో జన్మించినా కూడా ఆయన యొక్క టైం పీరియడ్ చూసుకుంటే 1526 to 1530 డ్యూరింగ్ ఈ పీరియడ్లో మాత్రమే ఆయన యొక్క ఇన్వెన్షన్స్ చేయడం జరిగింది. దట్ టు చేసిన అన్ని ఇన్వెన్షన్స్లో భాగంగా హీ గాట్ సక్సీడెడ్ అనమాట. విత్ దట్ హీ లేడ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ద మొఘల్ ఎంపైర్. ఓకే. సో, మొఘల్ ఎంపైర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఆయన పీరియడ్లో యొక్క బ్యాటిల్ చూసుకుంటే బ్యాటిల్ ఆఫ్ పానిపట్, బ్యాటిల్ ఆఫ్ కాన్వా, బ్యాటిల్ ఆఫ్ చందేరి అండ్ బ్యాటిల్ ఆఫ్ గాగ్రా. ఓకే. సో, ఈ 4 బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాబర్ అనమాట. ఓకే. సో, హీ వాజ్ డైడ్ ఇన్ 1530. ఓకే. సో, 1530లో భాగంగా తను చనిపోవడం జరుగుతుందనమాట. ఈ టోమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, మెనీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏంటంటే మొఘల్ ఎంపైర్లో భాగంగా ఏంటంటే మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఓకే, సో, టోంబ్ యొక్క డీటెయిల్స్ కూడా అడగడం జరుగుతుందనమాట. టోంబ్ ఆఫ్ బాబర్ చూసుకుంటే మనకి ఎక్కడంటే ఆరంబాగిన్ కాబుల్లో బాబర్ యొక్క మనం టోంబ్ని అంటే ఆయన యొక్క సమాధిని ఫైండ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఈయన పీరియడ్లో ఇంపార్టెంట్ బుక్స్ చూసుకుంటే మనకి, ఓకే, ఈయన పీరియడ్లో రాసిన ఇంపార్టెంట్ బుక్స్ చూసుకుంటే ఏంటంటే మనకి బాబర్నామా ఆర్ తుజుకై బాబరీ. ఓకే. సో, ఏదైతే ఇంపార్టెంట్ బుక్ ఏదైతే ఉందో ఈయన పీరియడ్లో బాబర్నామా ఆర్
బాబర్నామా అన్న ఒకటే, తుజుకై బాబరీ ఓకే, రెండు ఒకటే అనమాట. ఇట్ వాస్ రిటన్ ఇన్ టర్కిష్ లాంగ్వేజ్లో రాయడం జరుగుతుందనమాట. సో లాంగ్వేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బుక్ అది ఏ లాంగ్వేజ్లో రాయబడిందో కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, మనకి సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ టర్కిష్ వాళ్ళు ఏంటంటే పర్షియన్ అని కూడా చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో బాబర్నామా అనే బుక్ ఏదైతే ఉందో, సో ఇట్ వాజ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ బాబర్. ఓకే, దీంట్లో ఏంటంటే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బాబర్ గురించి దీంట్లో రాయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ బాబర్నామా ఏదైతే ఉందో ఆటోబయోగ్రఫీ ఆఫ్ బాబర్, సో ఇదేంటంటే గ్రేటెస్ట్ ఆటోబయోగ్రఫీస్ ఇన్ ద వరల్డ్గా చూడొచ్చు అనమాట. ఓకే, సో అంతేకాకుండా బాబర్ని ఏమని పిలవడం జరుగుతుందన్నమాట, హీ వాజ్ వన్ అమాంగ్ ద ప్రిన్స్ అమాంగ్ ద ఆటోబయోగ్రఫీస్ అనమాట. ఓకే, సో ప్రిన్స్ అమాంగ్ ద ఆటోబయోగ్రఫీస్ అని కూడా అనడం జరిగిందనమాట. ఓకే, సో ఈ బుక్లో మెయిన్గా ఏంటంటే మనకి 3 పార్ట్స్ చూడొచ్చు అనమాట. అవి ఏంటంటే మనకి ఏదైతే బాబర్ యొక్క రూలింగ్స్ చూసుకుంటే, రూలింగ్ కింగ్డమ్స్ చూసుకుంటే మనకి ఒకటి ఫర్గానా, సెకండ్ వన్ వచ్చేసి కాబుల్, థర్డ్ వన్ వచ్చేసి ఇండియా కదా. సో వాటి గురించి కూడా కంప్లీట్గా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో లేటర్ ఈ తుజ్కై బాబరీ ఏదైతే ఉందో దట్ వాస్ ట్రాన్స్లేటెడ్ టు పర్షియన్ బై అబ్దుల్ రహీం. సో ఇక్కడ నేను చెప్పాను కదా, సో విచ్ లాంగ్వేజ్ వాజ్ రిటర్న్ వాజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో బాబర్నామా ఏదైతే ఉందో, సో దట్ వాజ్ రిటర్న్ ఇన్ ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టర్కిష్ లాంగ్వేజ్లో రాయడం జరుగుతుందన్నమాట. ఓకే, లేటర్ ఇట్ వాజ్ ట్రాన్స్లేటెడ్ టు పర్షియన్ బై పోయిట్ అబ్దుల్ రహీం. ఓకే, సో చూసారా, నేను డిఫరెన్సెస్ చూసుకోండి. సో మనకి ఎగ్జామ్లో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో దట్ నేను చెప్తున్నాను. సో ఫస్ట్ టర్కిష్లో ఏదైతే ఉందో దాన్ని పర్షియన్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది బై అబ్దుల్ రహీం. ఓకే, సో ఈ బుక్ ఏదైతే ఉందో బాబర్నామా, తుజుకై బాబరీ రెండు ఒకటే. ఓకే, అదేంటంటే మనకి సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ జాగ్రఫికల్ కండిషన్స్ ఆఫ్ ద కాంటెంపరీ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆ పీరియడ్ డ్యూరింగ్ హిస్ పీరియడ్లో ఉన్న కాంటెంపరీ ఇండియాలో రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా రాయడం జరిగిందనమాట. ఓకే, సో ఏంటంటే ఈ బుక్ కంప్లీట్గా జాగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి చెప్పడం జరిగిందనమాట. ఆయన యొక్క పీరియడ్లో ఏదైతే మనకి జాగ్రఫికల్ కండిషన్స్ ఉన్నాయో, ఓకే, దాని గురించి కంప్లీట్గా చెప్పడం జరిగిందనమాట. ఓకే, దీంట్లో ఏమేమి జాగ్రఫికల్లో భాగంగా ఏమేమి చూడొచ్చండి మనము, అప్పుడున్న ప్రజెంట్ రివర్స్ కావచ్చు, దాని మౌంటైన్స్ కావచ్చు, ఫారెస్ట్, ఫ్లోరా అండ్ ఫనా ఆఫ్ ఇండియా. ఓకే, సో అతను అంతేకాకుండా తను ఏంటంటే ఇండియా ఏంటంటే ఒక ప్రాస్పరస్ కంట్రీ. ఓకే, ఒక ప్రాస్పరస్ కంట్రీ. ఓకే, విత్ ఫర్టైల్ ల్యాండ్స్ అని అంటే కల్టివేబుల్ ల్యాండ్స్ కూడా చాలా ఫర్టైల్ ల్యాండ్స్ని కూడా మనము చూడొచ్చు అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, అంతేకాకుండా ఏంటంటే ఇండియాలో ఆర్టిసన్స్, ఓకే, ఎవరైతే ఆర్టిసన్స్ ఉంటారో, సో దానికి సంబంధించిన ఆల్ ప్రొఫెషన్స్ అండ్ దెన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రోడక్ట్స్ ఆర్టిషన్స్ ప్రిపేర్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దట్ వెరీ మచ్ క్వాలిటీ, వాటి యొక్క డిమాండ్ ఫారిన్లో కూడా చాలా ఉండేదని చెప్పేసి అనే యొక్క బుక్లో రాయడం జరుగుతుందనమాట. అంతేకాకుండా ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు లగ్జరియస్గా లీవ్ చేయడం జరిగింది. బట్ ఆర్డినరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే వర్ సఫర్డ్ ఇన్ పావర్టీ, పేదరికంలో సఫర్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బుక్కే మనకి ఓవరాల్ ఇండియాలో ఉన్న సోషల్ అండ్ ఎకనామిక్ అన్ని కండిషన్స్ గురించి చెప్పడం అంటే నాట్ అన్ ఈజీ థింగ్. సో ఖచ్చితంగా ఈ బుక్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద ఫౌండర్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్. ఓకే, బాబర్. నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్లో మనము హుమయాన్ గురించి, నెక్స్ట్ రూలర్ హుమయాన్ ఎవరైతే ఉన్నారో తన గురించి డీటెయిల్గా చూసుకుందాం. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.